మానవ హక్కుల వేదిక ఉభయ మాజీ రాష్ట్ర అధ్యక్షులు గురపాటి మాధవరావు గారు ప్రథమ సంస్థాన సభ ఈ నెల 28వ తేదీన ఎల్లమ్మగుట్ట మాధవన్న నివాసం ముందు జరుపుతా ఉన్నాం. ఈ సంస్థాన సభలో నల్సార్ న్యాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్మారక ఉపన్యాసం ఇస్తారు. రాజ్యాంగ హక్కులపై పెరుగుతున్న దాడి, పౌర కర్తవ్యాలు అనే అంశం మీద సంస్థాన సభని స్మారక ఉపన్యాసాన్ని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ పక్షాన నిర్వహిస్తా ఉన్నాం. అట్లాగే ఈ స్మారక ఉపన్యాసంలో మానవ హక్కుల వేదిక ఉమ్మడి రాష్ట్రాల సమన్వయకర్త ఎస్ జీవన్ కుమార్ గారు, అట్లాగే నిజామాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఆకుల రమేష్ గారు, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మేనేజింగ్ ట్రస్టీ ఆకుల పాపయ్య గారు, ప్రస్తుత నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మామిలా సాయిరెడ్డి గారు కూడా ప్రసంగిస్తారు. ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి, అట్లాగే తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ రాజేందర్ రెడ్డి గారు కూడా సభకు ముఖ్య అతిథిగా హాజరవుతా ఉన్నారు. మానవ హక్కుల వేదిక పక్షాన మేము ఈ ప్రజాస్వామిక వాదులందరినీ ఈ సభని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.